లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ కి కుకరీ స్పెషలిస్ట్ విజయారావు గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో విజయారావు గారు. హాయ్ కాంతి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారండి? ఈ రోజు సగ్గుబియ్యం హల్వా, ఉల్లికాడల పకోడీ. ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్స్ తో పకోడీలు. ఇవి కూడా మన ఆంధ్ర స్పెషల్. ఓకేనండి. ఈ రోజు విజయారావు గారు మనకి 2 స్పెషల్ ఐటమ్స్ నేర్పుతున్నారండి. సగ్గుబియ్యంతో హల్వా, రెండోది ఉల్లికాడల పకోడీ. మరి విజయారావు గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారు? ముందుగా సగ్గుబియ్యం హల్వా. మరి సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, అంటే 2 కప్పులు అండి, చిన్నవి అవుతే తీసుకుని కడిగేసి పెట్టేసేయాలి. ఓన్లీ కడిగితే చాలండి. 2-3 గంటల తర్వాత ఈ మాదిరిగా అది చక్కగా నీరంతా పీల్చేసుకుని సగ్గుబియ్యం నాని రెడీగా ఉంటాయి అన్నమాట. ఇలా తయారు చేసుకునే 2 కప్పులు పంచదార, ఇలాచీ పొడి, నెయ్యి, జీడిపప్పులు, కిస్మిస్ తగినంత. ఓకేనండి, చాలా సింపుల్ గా ఉన్నాయి ఐటమ్. ఇంట్లో ఉన్న ఐటమ్ తోనే మనం స్వీట్ తయారు చేసి ఇవ్వచ్చు. సడన్ గా మనం తినాలన్నా లేకపోతే గెస్ట్లకైనా వెలిగించేస్తే. ఓకే, మామూలుగా స్వీట్ డిష్ అంటే కొద్దిగా మైండ్ లో అలా ఉంటుంది కదా, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈ సగ్గుబియ్యం జస్ట్ కడిగి మనం 2-3 గంటలు నానబెట్టేస్తే ఈ మాదిరిగా అవుతుంది. దీన్ని తీసుకొని కొంచెం నీళ్ళు వేసి బాయిల్ చేయాలి. చాలా అంటే ఏంటి, బాయిల్ అవ్వాలా? ఒకసారి అంటే మనకి ఉడికినట్టు ట్రాన్స్పరెంట్ గా అవ్వాలన్నమాట. పలుచగా అయిపోతాయి అవుతాయి కదా, మాదిరిగా అవ్వాలి. ఒక 5 నిమిషాలు పడుతుంది. కొంచెం నీళ్ళు. సగ్గుబియ్యంతో మనం చాలా వెరైటీలు ఉప్మా చేస్తాము కదా, రకరకాల సగ్గుబియ్యం పకోడీలు చేస్తారు, కట్లెట్స్ చేస్తారు, వడ చేస్తారు. చాలా లైట్ ఫుడ్ కదండి సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం హల్వా అంటే మన ఆంధ్ర స్పెషల్, ఇక్కడ ఆంధ్రాలోనే చేస్తుంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా. ఎక్కువగా మనం అంటే చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు ఎక్కువ హల్వా జావా చేస్తారు కదా, సగ్గుబియ్యం జావా చేసేవాళ్ళు. అది జ్వరం వచ్చి, అవునవును, ఫీవర్ అది ఉన్నప్పుడు సగ్గుబియ్యం జావా చేసేవాళ్ళు. ఇంకా నీళ్ళేమో ఇంకా కావాలా? ఇది కలుపుతూ ఉండాలేమో కదండి, లేదంటే దగ్గర పడిపోయి ఉండల్లాగా అవుతుంది. అందుకే త్వరగా బాయిల్ అవుతుంది సగ్గుబియ్యం. నానబెట్టాం కదా, ఇంకా అంటే మనం ఇప్పుడు నానబెట్టకుండా డైరెక్ట్ గా వేస్తే ఇంకా టైం పడుతుంది. అయ్యాయి బాయిల్ అయ్యాకని ట్రాన్స్పరెంట్ గా అవ్వాలి. ఇంకా కొంచెం వాటర్ ఏమంటారా? అంటే ఇలా మనం చూసుకుంటూ అది బాయిల్ అయింది అని చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. నీళ్ళు సరిపోతాయి. ఇలా ట్రాన్స్పరెంట్ గా అయిపోవాలి. ఈ మాదిరిగా అవుతే అప్పుడు మనం పంచదార వేసేసి, మనం కప్పు కూడా తీసుకోవాలి కదా,
చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పటికీ అందులో వాటర్ వేసి చేసేప్పటికి బాయిల్ అయ్యేప్పటికీ ఎక్కువ చాలా పెద్దగా ఎక్కువ. ఇప్పుడు పంచుతారు. ఇది క్వాంటిటీ ఎలా తీసుకుంటాం అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మనం 1 కప్పు వేసాం అనుకోమ్మా, ఇది కొంచెం 1 కప్ కన్నా ఎక్కువగా ఉంది కదా, చిన్న కప్పు కదా మనం అది వేసింది. వాళ్ళ ఇష్టానుసారంగా రెండింటే ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు 1.5 అంటే 1 కప్పు సగ్గు బియ్యంకి 1.5 కప్పు పంచదార వేసుకోవచ్చు, లేదంటే ఒకటి చాలు. అది అందులో సగ్గు బియ్యం నానబెట్టేసరికి డబుల్ అవుతుంది అది. అవునవును. అయినా ఇది షుగర్ ఎక్కువ పట్టదేమో కదండి ఇందులో? ఇది బాగా షుగర్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం థిక్ అవ్వాలి. ఓకే. కొంచెం నీరు తగ్గడానికి ఒక 5 minutes పడుతుంది. పంచదార వేసాం కదా, పంచదార కరిగి అది నీరు వచ్చేస్తుంది, మళ్ళీ నీరు అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు పంచదార కూడా ఇందులో మెల్ట్ అయ్యి కొద్దిగా దగ్గర పడడానికి టైం పడుతుంది కదండి. అంటే ఇలా మనం బాయిల్ చేసేప్పుడు సిమ్ లో పెట్టి చేయాలా? అలాగేం లేదు, మనం ఇక్కడే అంటే కలుపుతూ మీడియం అయినా పర్లేదు, మరి హైలో కాకుండా కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు సగ్గు బియ్యంలో పంచదార వేసి మనం బాయిల్ చేస్తున్నాం కదండి, ఇది మెల్ట్ అయ్యి కాస్త దగ్గర పడడానికి టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఇప్పుడు మనం సగ్గు బియ్యం హల్వా తయారు చేస్తున్నాం కదండి. సగ్గు బియ్యంలో మనం పంచదార వేసి దాన్ని మెల్ట్ చేసి దగ్గర పడేంత వరకు మనం దాన్ని బాయిల్ చేస్తున్నాము. ఎంతవరకు బాయిల్ అయిందో ఇప్పుడు చూద్దాం. విజయరావు గారు, అంటే అది అయిపోయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే చల్లారితే ఇంకా థిక్నెస్ వస్తుంది అనమాట. ఇది హల్వా కదా, పీసెస్ చేయడానికి రాదు హల్వా. ఇందులో నెయ్యి, నేతిలో మనం జీడిపప్పులు కిస్మిస్ వేపించేద్దాం. ఇది ఇంకా మనం డిష్ లో వేసేసుకోవచ్చు. ఓకే. చల్లారితే బాగా గట్టిగా వచ్చేస్తుంది. అంటే మనం ఇందులో పాలు వేసి చేస్తాము, అది దాన్ని సగ్గు బియ్యం హల్వా. హల్వా. ఓకే. ఈ సిమ్లో ఇటు పక్కన పెట్టండి, పెట్టేసి ఇప్పుడు మనం జీడిపప్పు అది బాయిల్ ఫ్రై చేసుకుంటాము. నెయ్యి కాగిన తర్వాత మనం జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేస్తాం. ఫ్రై అయిన తర్వాత అలా కలిపేసి దాని చల్లారితే బాగా థిక్ అయిపోతుంది కాంతి, అందుకని వేయగానే తీసేయచ్చు. దీన్ని మనం అంటే ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా సర్వ్ చేస్తామా లేదంటే ఇలాగే? లేదు, వేడిగా కూడా బాగుంటుంది. పిల్లలకు కావాలంటే మనం ఫ్రిడ్జ్ లో ఇప్పుడు కొన్ని కలిపి కొన్ని గార్నిష్ పెట్టేసి చివరికి పైనుంచి యాలకుల పొడి వేస్తాం. ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. నెయ్యి యాలకుల పొడి వేసి యాలకుల పొడి వేసేసరికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
ఆఫ్ చేయనండి స్టవ్. ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామా? బౌల్ ఇచ్చేస్తే ఓకే. ఎంత ట్రాన్స్పరెంట్ గా వచ్చింది కదా. యాలక్కాయ పొడి వేసిన మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ పైనుంచి గార్నిష్. ఇది చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ బాగుంటుందేమో అనిపిస్తుంది. అలాగే కొంతమంది బాగా వేడిగా ఇష్టపడతారు. పాయసం కానీ ఇలాంటివి హల్వాలు కూడా చాలా మంది లైక్ చేస్తారు. వాళ్ళ టేస్ట్ అనుసారంగా తీసుకోవచ్చు. యాలక్ పొడి సువాసన, మంచి నెయ్యి పరిమళంతో రెడీగా ఉందండి. సగ్గుబియ్యం హల్వా రెడీ టు టేస్ట్. బాగుందండి, చాలా వెరైటీగా ఉంది డిష్. చూసారు కదండి, సగ్గుబియ్యం హల్వా తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఫాస్ట్ గా మనం ఈ డిష్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా లైక్ చేసే ఐటమ్ అండి ఇది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రెడీగా పెట్టుకున్న సగ్గుబియ్యం, పంచదార, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పులు, యాలక్ పొడి. సగ్గుబియ్యం హల్వా తయారు చేసే విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి 2-3 గంటలు నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. కడాయి తీసుకుని అందులో ఈ నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో పంచదార వేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అందులో కొంచెం నెయ్యి, ఏలకుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఒక చిన్న కడాయిలో నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్, జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఉడికించిన సగ్గుబియ్యం మిశ్రమంలో వేసుకుంటే సగ్గుబియ్యం హల్వా తయారవుతుంది. సగ్గుబియ్యంతో హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ ఉల్లికాడల పకోడీ. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మన నెక్స్ట్ ఐటమ్ ఉల్లికాడల పకోడీ కదండి. అది ఎలా తయారు చేయాలో విజయరావు గారిని అడిగి తెలుసుకుందాం. విజయరావు గారు, మన నెక్స్ట్ ఐటమ్ ఉల్లికాడల పకోడీ కదండి. మరి ఉల్లికాడల పకోడీ ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? ఉల్లికాడల పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడల తరుగు, పసుపు, కారం, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, ఫ్రై చేయడానికి నూనె తగినంత. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తే నూనె వేడి చేసుకునే లోపల నూనె వేయమంటారా ఇందులో? దానిలో నూనె వేసి బౌల్ ఉల్లికాడ అంటే స్ప్రింగ్ ఆనియన్స్ కదా. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మనకి అన్ని సీజన్ లో దొరుకుతాయి కదండి. ఎప్పుడు ఉంటాయి? అవును, చాలా వరకు దొరుకుతున్నాయి. శనగపిండి, బియ్యపిండి ఒక 2 టీ స్పూన్. ఇది మన స్టైల్ కదా, కంపల్సరీ బియ్యపిండి వేస్తాం. అంటే బియ్యపిండి వేసినందు వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది. దీనికి సరిపడా ఉల్లికాడలు తరుగు,
కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం క్వాంటిటీ ఎలా తీసుకున్నాము? ఇప్పుడు ఇదేంటంటే దాదాపు 1 కప్పు కదా, దానికి 2-3 టీ స్పూన్లు బియ్యం పిండి, ఇది 1 కప్పు కన్నా ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్స్, కారం, ఉప్పు, పసుపు కలర్ కోసం, జీలకర్ర, మామూలుగా శనగపిండి పకోడీలు అవన్నీ మనం చేస్తుంటాం కదా, ఉల్లిపాయలు వేసి అలా కాకుండా స్ప్రింగ్ ఆనియన్స్ తో ఎప్పుడు మనం అసలు ఎప్పుడు చెయ్యం జనరల్ గా. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చెయ్యం కదా. అవునవును. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇది ఉల్లి కోళ్ళ పకోడీ అని కూడా చెప్తారని విన్నాను నేను. అది ఉల్లికాడలు అంటే అదే ఉల్లి కాడల్ని ఉల్లి కోళ్ళు అంటారు. ఉల్లి కోళ్ళు అంటారు కొన్ని ప్లేసుల్లో అంటారు అన్నమాట. అంటే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. నూనె, ఓకే, అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఇందులో కాచిన నూనె ఎందుకు వేస్తారండి? మామూలుగా గుల్లగా రావడానికి, ఏదైనా బాగా ఇదిగా వస్తుంది అన్నమాట. జనరల్ గా జంతికలు కారపూస అన్ని చేసినప్పుడు కూడా కొద్దిగా కాచిన నూనె వేస్తాం కదా. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ముందు ఈ మిశ్రమాన్ని ఇలాగా కలిపేసుకుంటే ఇప్పుడు తర్వాత బాగా కలుస్తుంది అన్నమాట. ముందే నీళ్ళు లేకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. విజయరావు గారు, కొంతమంది పకోడీల్లో మామూలుగా రవ్వ వేస్తారు, అది ఎందుకని వేస్తారు? అది కూడా క్రిస్పీనెస్ కోసం. క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ వేస్తారు కదా. వాటర్ వేయమంటారా? ఇవి ఇప్పుడు గట్టి పకోడీలా గట్టి పకోడీలా కొంచెం. అంటే పిండి పలచని కాకుండా జాగ్రత్తగా చూసుకుని, అంటే మెత్తగా కావాలనుకుంటే మనం ఇంకొంచెం జారుడుగా చేసుకోవచ్చు, కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఈ మాదిరి కలుపుకోవాలి. అప్పుడు కొంతమంది మెత్తగా పకోడీలు లైక్ చేస్తారు కదా, అంటే గుల్లగానే ఉంటాయి కానీ క్రిస్పీగా ఉండవు. అది కొద్దిగా వాటర్ ఎక్కువైనప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ పీలుస్తాయి కదా. సిమ్లో పెట్టినా అయిపోయింది. నూనె కాగింది కదా. ఇప్పుడే కదిలించద్దు, కొంచెం ఫ్రై అయిన తర్వాత. ఓకే, అంటే దీన్ని మళ్ళీ మనం టర్న్ చేయాల్సిన అవసరం కదా? ఉంటుంది, కొంచెం లైట్గా ఒకసారి కలిపేస్తే సరే. వీటిని మనం సాస్తో కానీ ఏమైనా మీఠా చట్నీతో సర్వ్ చేస్తామా? ఏం అవసరం లేదు, కాఫీ టీతో. మన ఆంధ్రాస్లో కాఫీ టీ అంటే బాగా మెయిన్, కాఫీ కూడా బాగా లైక్ చేస్తారు. అప్పుడు ఈ స్నాక్ అనమాట చేస్తే భలే బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఈవినింగ్ టైం స్నాక్స్ ఈవినింగ్ టైం. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాంతి, స్టవ్ ఆపేసాను. క్రిస్పీగా సర్వ్ చేసుకున్నాము. మంచి క్రిస్పీగా ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ పకోడీ లేదంటే ఉల్లికాడల పకోడీ రెడీ అయిపోయింది. కొద్దిగా గార్నిష్ చేస్తే సరే. రెడీగా ఉన్నాయి.
టీ కాఫీతోని మనం సర్వ్ చేస్తే బాగుంటుంది. ఓకే, చాలా బాగున్నాయండి వెరైటీ డిష్. చూసారు కదండి, ఉల్లికాడల పకోడీ తయారు చేసే విధానం. ఎంతో ఈజీగా ఈ డిష్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. టీ కాఫీలతో మనం స్నాక్స్గా ఇస్తే కనుక చాలా బాగుంటుందండి. మరి తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఉల్లికాడల పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడల తరుగు, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర. ఉల్లికాడల పకోడీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, ఉల్లికాడల తరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొంచెం వేడి చేసిన నూనె వేసుకుని పకోడీల పిండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అందులో ఈ మిశ్రమంతో పకోడీల షేపులో వేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లికాడల పకోడీ తయారవుతాయి. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారండి. మీరు చేయాల్సిందల్లా ఎల్కే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఫోన్ నెంబరు టైప్ చేసి 56006655కి SMS చేయండి. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service.